చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలిగినది. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. నీ కట్టడలను నేను గైకొను, నన్ను బొత్తుగా విడనాడు. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకున్నారు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొని చెప్పలే కదా. నా పూర్ణ హృదయంతో నీకు వెతికినాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకు. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నమ్మదగిన వాడు. నీ కట్టడలను నాకు బోధించు. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులతో వివరించు. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించను, నీ త్రోవలను మన్నించను. నీ కట్టడలను బట్టి నేను హర్షించను. నీ వాక్యము నేను మరొకైదు. చక్కగా సంయోగించిన సహోదరులు జగదీష్ గారు ప్రత్యేకమైన తెలియజేస్తున్నాం. ఆయన కీర్తనలు 119 అధ్యాయం 1 నుండి 16 వచనం వరకు సమర్పించారు. ఈ సమయంలో సహోదరులు ఆవిడి కృష్ణ నుండి వచ్చిన సహోదరులు సంజయ్ గారు ముందుకు వచ్చి అదే కీర్తన గ్రంథం 119 అధ్యాయం 1 నుంచి 16 వచనాలు ఇంగ్లీష్లో చదివి వినిపిస్తారు. కూడి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు చదువుకుంటూ బైబిల్ గ్రంథం నుండి Psalms chapter 119 verses 10 to 16. Blessed are the undefined in the way, who walks in the law of the Lord. Blessed are that keep his testaments and that seek him with their whole heart. They also do not iniquity, they walk in the ways. Who have commanded us to keep your preserved dignity. Oh, that my ways were directed to keep your statutes. Then shall I not be ashamed when I have respected unto you all your commandments. I will praise you with uprightness of heart. When I shall have learnt your righteousness judgment, I will keep your statutes. O forsake me not utterly. How shall a lame man cleanse his ways? By taking heed thereto according to your word. With my whole heart